క్రీస్తునందు ప్రియమైన యూట్యూబ్ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. ఈరోజు జూలై మాసం అండి, 1వ తారీఖు. గడిచిన మాసమంతా మనల్ని కంటి కనుపాపు వలె కాపాడి ఆయన రెక్కల నీడలో భద్రపరిచి ఆరోగ్యకరమైన రెక్కల నీడలో దాచి ఆరోగ్యమిచ్చి ఆయుష్ ఇచ్చి మరొక మాసాన్ని చూసే ధన్యత ఇచ్చిన యేసయ్యకు నిండైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నుంచి పాస్టర్ ఫిలిప్ విఎన్కే అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభవచనం, ఉదయం లేవగానే మీ అందరికి కూడా ఒక శుభవచనం. యేసయ్య మాటే శుభవచనం, యేసయ్య పలుకులే శుభవచనం. యేసయ్య మాటలు మనం మనసారా ఆచరిస్తే అది మన జీవితాలకు ఎంతో శుభమండి. పునరుద్ధానుడైన యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన శిష్యులను ఎదుర్కొని ఒక చక్కటి మాట అంటారు యేసయ్య, మీకు శుభము కలుగునుగాక, మీకు శుభమవునుగాక. ఎంత బలమైన మాట! యేసయ్య ఏది మాట్లాడినా శుభమే, ఆయన మాటలే శుభం. ఈరోజు నుంచి మా యూట్యూబ్ ఛానల్లో శుభవచనం అనే ఈ ఉదయకాల ధ్యానాలు మీకు అందించడానికి మేము ఎంతో ఇష్టపడుతూ ఉన్నాం. లేవగానే ప్రొద్దున లేవగానే రాత్రి అంతా నిద్ర లేకుండా ఉన్నారేమో, దిగులు పడుతూ ఉన్నారేమో, చింతాక్రాంతులై లేచారేమో, జీవితంలో అలిసిపోయి లేచారేమో, కొన్ని ఆలోచనలతో లేచారేమో నాకు తెలియదు. కానీ ఈరోజు లేవగానే ఒక వచనం, యేసయ్య మాట మీకు అందించాలని కీర్తనల గ్రంథం నుంచి ఈరోజు నుంచి కీర్తనలు ప్రారంభిస్తున్నాం. 1వ కీర్తనలో నుంచి శుభవచనం ఈరోజు మీకు అందించడానికి మేము ఇష్టపడుతున్నాం. చూద్దాం, ఒక్క మాట నేను చదువుతాను. 1వ కీర్తన, కీర్తనల గ్రంథం 1వ కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఈరోజు శుభవచనం ఏంటో తెలుసా? అతడు చేయునదంతయు సఫలమగును. అతడు ఎవరితడు? ఇతడు ఎవరంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని మీద నమ్మకం కలిగిన వాడు, దేవుని మీద అపారమైన విశ్వాసం కలిగిన వాడు, దేవుడు చూస్తున్నాడని బ్రతికేవాడు. మరొక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాడు. యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడని యేసుక్రీస్తు ప్రభువు మీద విశ్వాసం ఉంచి నడిచేవాడు అతడు చేయునదంతయు సఫలమగును. ఒకవేళ ఇప్పటి వరకు మీ జీవితంలో సఫలత లేకుండా నడుస్తున్నారేమో. సఫలత లేకపోతే మనిషి జీవితం అంతా విఫలతే. ఏది పట్టుకున్నా కూడా ఆశీర్వాదాలు ఉండవు. కొంతమంది జీవితాలు చూడండి, వారు ఏది పట్టుకున్నా, ఏది ప్రారంభించినా, ఏది చెయ్యాలనుకున్నా అది వారికి కలిసి రాదు. వాళ్ళు అనుకుంటారు, ఏంది మా జీవితం ఇట్లా ఉంది, ఏంది మా బ్రతుకు ఇంత నిష్ప్రయోజనంగా ఉంది అనుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు యేసుక్రీస్తు ప్రభు బిడ్డలుగా తయారు చేయబడి వారు చేయునదంతయు యేసయ్య సఫలపరుస్తాడు. బైబిల్లో యోసేపు ఒక చక్కటి ఉదాహరణ అండి. యోసేపు ఐగుప్తులో పోతిఫెర్ అనే వారి ఇంట్లో ఉన్నాడు. బైబిల్లో రాయబడింది, అతడు చేయునదంతయు, ఆ ఇంటిలో యోసేపు పట్టుకున్నదంతా ఈ దేవుడు బంగారంగా చేశాడు. కారణం, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు యోసేపు. అంతేకాదు, దేవుడు చూస్తున్నాడని మంచి మనస్సాక్షితో బ్రతికిన వాడు యోసేపు. అంత మాత్రమే కాదు, దేవుడే సాక్షాత్తు యోసేపుకు తోడుగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ గడిచిన దినాలన్నిటిలో విఫలత మీరు చూస్తున్నారేమో, ఓడిపోయారేమో, బ్రతుకులో ఏంటి నిరాశ నిట్టూర్పులు, ఇవేనా మా జీవితం అనుకుంటున్నారేమో. లేదు, ఈరోజు మీ బ్రతుకులో ఒక క్రొత్త బిగినింగ్, ఒక క్రొత్త ప్రారంభం మీరు చూడబోతున్నారు. దైవ సేవకుడుగా ప్రవచన రీతిగా ఈ మాట మీకు ప్రకటిస్తున్నాను. యేసు ప్రభు నామంలో మీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభువుని మీరు నమ్మండి చాలు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించండి.
ఆయన అనుగ్రహించే మంచి మనస్సాక్షి కలిగి నడవండి. మీరు చేయునదంతా నా ప్రభు మీ పట్ల సఫలం చేయబోతున్నాడు. అవునండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామంటే ఒకవేళ మీకు అర్థం కాకపోవచ్చు, ఈ కీర్తనలో మొదటి మాటే ఇట్లా ఉంటుంది: దుష్టుల ఆలోచన చొప్పున నడువక దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, లేదా ఈ మాట చెప్తాను, మీరు చేయనదంతా సఫలం కావాలనుకునేవారు. పాస్టర్ గారు, ఈ రోజు నుంచి నేను తలపెడుతున్న వ్యాపారమైనా, నేను వెళ్ళాలనుకుంటున్న ఉద్యోగమైనా, నా జీవిత ప్రయత్నాలైనా సఫలం కావాలంటే నేనేం చేయాలి? ఏం చేయాలో తెలుసా? ఒకటి, మీ ఆలోచన బాగుండాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, రెండవది పాపుల మార్గమున నిలువక. మీ మార్గాలు బాగుండాలి. ఆలోచన బాగుంటే మీరు నడిచే మార్గాలు బాగుంటాయి. పాపుల మార్గమున నిలువక. మూడవది, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. మీరు కూర్చుండే చోటు కూడా బాగుంటుంది. చూసారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఇలా నడుస్తారు. వారు ఆలోచన విధానాన్ని మార్చుకుంటారు, వారు నిలబడే మార్గాలు మార్చుకుంటారు, వారు కూర్చుండే చోటు మార్చుకుంటారు. జీవితంలో వారు ఉన్నత స్థితిలో దీవించబడతారు. ఎందుకు ఆలస్యం? ఈ రోజు నుంచి ప్రభు నీవు చేయనదంతా సఫలం అవ్వాలని ప్రభువే కోరుకుంటున్నాడు. అందుకనే ఈ శుభవచనం అనే కార్యక్రమం ద్వారా యేసయ్య నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆలస్యం ఎందుకు? ఆలోచన సరళి మార్చుకుంటావా? నిలబడే మార్గాలు మార్చుకుంటావా? కూర్చుండే ప్రదేశాలు మార్చుకుంటావా? అది నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. ఆలోచన విధానం మార్చుకోవటం నీ వల్ల కాదు. పాపుల మార్గంలో నిలవకుండా ఉండటం నీ వల్ల కాదు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకుండా ఉండటం నీ వల్ల కాదు. మరి ఎట్లా ఇది సాధ్యమవుతుంది? నీకు సహాయం చేయటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం మానవ శరీరాన్ని ధరించి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మానవుడిగా వచ్చాడు. మానవుడిగా వచ్చి మానవ శరీరాన్ని ధరించి మన కొరకై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా నీకు నాకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. ఎందుకు ఆలస్యం? ఈరోజు విరిగి నలిగిన మనసుతో, వినయ మనసుతో యేసు ప్రభువుని కానీ నీ సొంత రక్షకుని అంగీకరిస్తే, యేసు ప్రభువుని కానీ నీ హృదయంలోకి ఆహ్వానిస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు. రెండోది, నీవు చేయనదంతా సఫలం కూడా చేస్తాడు. ఏ విషయంలో సహాయం చేస్తాడు? నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవటానికి సహాయం చేస్తాడు. నీ మార్గాలు మార్చుకోవటానికి సహాయం చేస్తాడు. నీవు కూర్చుండే ప్రదేశాలు మార్చుకోవటానికి సహాయం చేస్తాడు. యేసు ప్రభు నమ్మాలంతే. నువ్వు నమ్మితే చాలు. ఈరోజు యేసయ్య నీలోకే వస్తాడు, నీ జీవితంలోకి వస్తాడు. నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఎక్కడుండి ఈ మాటలు వింటున్నా సరే, యేసు ప్రభు కొరకు నీ హృదయాన్ని తెరువు. యేసయ్య ఈరోజు నీలోకి వచ్చి ఆ శుభవచనం ఏంటో తెలుసా? నీవు చేయనదంతా సఫలం చేస్తాడు. ఇంకెందుకు ఆలస్యం? యేసయ్య కొరకు నీ హృదయాన్ని తెరుస్తావా? యేసయ్య కొరకు నీ హృదయాన్ని తెరిచి యేసు ప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తావా? నీవు చేయనదంతయు సఫలమగునుగాక. నీవు చేయనదంతయు సఫలమగునుగాక. ఈరోజు నీ ప్రయత్నాలన్నీ, ఈరోజు నీ ప్రయాస అంతా, ఈరోజు నువ్వు ఏ పనికి పూనుకుంటున్నావో అదంతా నా ప్రభు సఫలము చేయునుగాక. ఇది యేసు ప్రభు ద్వారానే సాధ్యం. ఇంకెందుకు ఆలస్యం? యేసు ప్రభుని మీ హృదయంలోకి ఆహ్వానిస్తావా? ప్రార్థన చేస్తాను మీ కొరకు. ఈరోజంతా యేసయ్య మీకు తోడుగా ఉండి మీరు చేయు ప్రయత్నాలన్నీ నా ప్రభు సఫలపరచునుగా. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. శుభవచనం అనే ఈ యూట్యూబ్ కార్యక్రమం ద్వారా బిడ్డల్ని దర్శించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు జూలై 1వ తారీఖు, గడిచిన సంవత్సరాలన్నింటిలో, దినాలన్నింటిలో, నెలలన్నింటిలో నీ బిడ్డలు మీరు కనుపాపాలే కాపాడుతూ వచ్చారు. ఇదిగో ఈ జూలై 1వ తారీఖున తండ్రి, నీ బిడ్డలు చేయనదంతా మీరు సఫలపరచండి. వారి ఉద్యోగాల్లో తోడుగా ఉండండి, వారి వ్యాపారాలు దీవించండి, వారి ఆరోగ్యాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న వారు అనారోగ్యంతో ఉన్నారో, యేసు నామములో ఈ ఉదయకాలమునే వారికి స్వస్థత కలుగునుగాక, శీఘ్రముగా స్వస్థత కలుగునుగాక. ఆయా ఆలోచనలతో నలిగిపోతూ, అప్పుల బాధతో కృషించిపోతూ, కృంగిపోతూ, ఆయా విసిగి వేసారిపోతున్న వారు ఎవరైతే టీవీ కార్యక్రమం ముందు కూర్చున్నారో,
యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. మా బ్రతుకులో మేము సఫలత యేసు ప్రభువా, ఈ రోజు మొదలుకొని నీ బిడ్డలు వారు చేపట్టినదంతా సఫలమగునుగాక, సఫలమగునుగాక. ప్రయాణాలు చేస్తున్న వారి ప్రయాణాలు దీవించండి. వారు ఎవరైతే వారి గృహాల్లో శుభకార్యాలు తలపెట్టుకుంటున్నారో వారి శుభకార్యాలు మీరు ఆశీర్వదించండి. క్రొత్త ఇంటి కొరకు ఆలోచన చేస్తున్నవారు వారి ఇల్లు కార్యక్రమాలు సఫలం అవ్వాలి. అయా, క్రొత్త ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి ఉద్యోగాలు వారు సఫలత చెందాలి. ప్రయాణాల్లో వారికి తోడుగా ఉండండి. రైల్లో వెళ్ళినా, నాయన విమానాల్లో వెళ్ళినా, ప్యాసింజర్ ట్రైన్స్లో వెళ్ళినా, అలాగే ప్రభా మరి బండుల మీద వెళ్ళినా, నాయన కారుల్లో వెళ్ళినా, ఏ వాహనాల మీద బిడ్డలు వెళ్తున్నా రాకపోకల్లో మీ బిడ్డలకు మీ కాపుదల దయచేయండి, సఫలత దయచేయండి. మీ బిడ్డలకు ముందు వెనకాల మీరు ఆవరించి ఉండి మీ కృపతో నడిపించమని, ఈరోజు నీ బిడ్డలు చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు సఫలపరిచి ఆశీర్వదించమని, ఈ దినమంతా కూడా తోడుగా నడిపించమని, ఈ శుభవచనం కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించినందుకు మీ వందనాలు చెల్లిస్తూ, చూస్తున్న ఒక్కొక్కరిపై మీ దీవులు కుమ్మరించినందుకు మీ వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయ కాలమున శుభవచనం కార్యక్రమాన్ని విని యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి బిడ్డకు, కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం తోడయుండును గాక. ఆమేన్.